హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్స్. ఈరోజు పీతల ఇగురు మీకు చూపిద్దామని చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ: ఒక ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి ఒక 6-7 రబ్బలు, కొంచెం అల్లం, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఈలోపు పీతలని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసి వాటికి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మసాలాకి రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక రెండు మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఒక 3, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ కలిపి బరకగా కొంచెం పేస్ట్ వాటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి తీస్తున్నాను. అవన్నీ లైట్గా పేస్ట్ చేసుకొని కొంచెం బరకగా నేను అది బాగా ఆ తర్వాతే టమాటా వేస్తాను. కొంచెం బరకగా పేస్ట్ అయ్యాక అప్పుడు టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తాను అన్నమాట. ఇది వేసి పేస్ట్ చేసిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇలా ఉంచుకుందాం. తర్వాత దీనికి కొంచెం చింతపండు కూడా నానబెట్టి ఒక్క పిసరు అనమాట వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేద్దాం. అది ఫస్ట్ జీలకర్ర వేసుకొని కొంచెం, తర్వాత పచ్చిమిర్చి ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక 8 పచ్చిమిర్చిని కట్ చేసి ఇవి తాలింపులో వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా. అవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం అది ఫ్రై చేద్దాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి పచ్చిమిర్చి కూడా, అప్పుడే బాగుంటుంది. బాగా స్పైసీ అవుతుంది. కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి బాగా వేగితేనే బాగుంటుంది అన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా సామాను, తర్వాత అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది అప్పుడు ఇందులో వేయాలి. మిర్చి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేయాలన్నమాట. ఇది స్టీల్ది కదా, కొంచెం హైలో పెడితే ఫ్లేమ్ మళ్ళీ మాడిపోతుందని సిమ్లోనే పెట్టి చేస్తున్నాను నేను. సో అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది ఇందులో వేద్దాం. ఇది సిమ్లోనే వేగితేనే బాగా వస్తుంది, లేదంటే అడుగు అంటుకుపోతుంది అనమాట. సో అంతా బాగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ ఎప్పుడైనా నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది కదా, ఈ మసాలా వేగడానికి ఇంకొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. అది సిమ్లో పెట్టుకొనే వేసుకుందాం. ఇవి ఫ్రై చేద్దాం దగ్గరగా. ఈ పేస్ట్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మంచి కలర్ రావాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై అయితేనే అది టేస్ట్ ఉంటుంది కర్రీ ఎప్పుడూని. సో మసాలా అన్నది బాగా ఫ్రై అవ్వాలి. మనం కలుపుతూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి. అట్లానే ఆయిల్ బాగా తేలే వరకు మాత్రం ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మసాలా ఏగుతుంది బాగా. ఈ కర్రీ నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నదే. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం అక్కడ తిన్నదే మా క్రాబ్ కర్రీ అన్నది, పీతలు. అప్పటి వరకు నాకు తెలియదు కూడా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందని మా వారు అప్పుడు టేస్ట్ చూపించారు. ఇంకప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ బాగా వచ్చేసింది. చాలా బాగుంటుంది ఇది చేసుకుంటే. సో ఇది మళ్ళీ మా పిల్లలు తినరు, నేను మా వారే. అందుకోసమే కొంచెమే తీసుకొని ఒక 4 క్రాబ్ని 2 పీసెస్ కింద చేసి పక్కన పెట్టుకున్నవి అవి. ఇది ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రైకి మనం సరిపోకపోతే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టుకొని లేదా చూసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గర పడాలన్నమాట. కర్రీకి మ్యాక్సిమం అవి వాటి పెద్ద పెద్ద లెగ్స్ ఉంటాయి చూడండి, అది అయితే లోపల టేస్ట్గా ఉంటుంది. అది వేగిన తర్వాత జ్యూస్ అది దాంట్లో పట్టిన తర్వాత నాకైతే అవే ఇష్టం. దీనికి చిన్న చిన్నవే ఉన్నాయి కాళ్ళు. సో అందువల్ల అవి నేను పక్కన పెట్టేశాను. పెద్దవి అయితేనే వేస్తాను నేను అవి. ఇవి మసాలా దగ్గర పడుతుంది. ఈలోపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాల్సిందే. ఇంక మనం దగ్గర ఉండాలి ఎప్పుడైనా మసాలా కర్రీకి. మనం దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది కూడా. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం,
వేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అది ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇది కొన్ని చిన్న చిన్న టిప్స్ మా అత్తయ్య గారి దగ్గర తెలుసుకున్నవే. ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం క్రాబ్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది బాగా ఈ ఫ్రై దగ్గర పడ్డాకే అవి ఇందులో వేయాలన్నమాట. సో ఇంకా ఫ్రై అవ్వాలి. సో అందువల్ల కొంచెం ఆయిల్ పోసి పక్కన పెట్టి సిమ్లోనే ఉండాల్సిందే. నాకు కొంచెం కారం తక్కువ అనిపించి ఇంకొంచెం కారం వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఆల్రెడీ మనం క్రాబ్కి కొంచెం కారం పట్టి ఉంచుతాం కదా, తర్వాత పచ్చిమిర్చి కారం అన్నీ ఉంటాయి, మసాలా కారం కూడా. సో స్పైసీ ఇష్టపడిన వాళ్ళే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే మీరు ఎంత వేస్తారో 2 స్పూన్సే వేసుకునే వాళ్ళు అంతే వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీ ఇంట్రెస్ట్, మా ఇంట్లో స్పైసీగానే తింటాము ఏదైనా. కొంచెం దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకా ఫ్రై అవ్వాలి దగ్గరగా. సో నెక్స్ట్ తర్వాత మనం అన్నీ పసుపు ఉప్పు కారం పట్టించినవి క్రాబ్ ముక్కల్ని అందులో వేయాలి. కొంచెం వేసి కొంచెం బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టేసి అలాగా దగ్గర పడనివ్వాలి. కొంచెం అది పడిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా పులుసు కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి, జ్యూస్ తీసి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో చింతపండు పులుసు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ మిగిలిన పేస్ట్ని కూడా అందులో వేసేసాను, నేను కలుపుతున్నాను. అది బాగా కలిసిన తర్వాత దగ్గర పడేటప్పుడు కొంచెం మగ్గనివ్వాలి. ఎంత బాగా ఇవి ముక్కలు బాగా ఫ్రై లాగా పట్టి బాగా ఏగితే అప్పుడు అంత టేస్ట్ కూడా ఉంటుంది. పీతలు మ్యాక్సిమం త్వరగానే మగ్గిపోతూ ఉంటాయి, ఉడికిపోయి త్వరగా ఫ్రై అయిపోతాయి హీట్కి. సో ఎక్కువసేపు కర్రీ చేయడానికి టైం పట్టదు, మ్యాక్సిమం కొంచెం ఇది దగ్గర పడుతుంది. మనం అలాంటప్పుడు చింతపండుని నానబెట్టి కొంచెం ఉంచుకున్నాం కదా, దాని జ్యూస్ తీసి కొంచెం వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది, జస్ట్ ఇలా నేను ఒక 2-3 సార్లు ఇలా అన్నాను అంతే. దాన్ని వచ్చిన జ్యూస్నే వేస్తున్నాను అంతే, అంతకుమించి వేయవసరం లేదు. అది దాన్ని పడితే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట పీత ఆ ముక్కలు. అసలు పీతలు తింటే టేస్ట్ తెలుస్తుంది, అసలు చాలా టేస్ట్ ఉంటాయి అవి. ఇవి కొంచెం వాటర్ కూడా పోసాను నేను, కొంచెం అది బాగా లోపలికి జ్యూస్ అది వెళ్ళి పట్టి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందని. కొంచెం వాటరే అనమాట. అది బాగా కలిపి మూత పెట్టేసి అలాగా దగ్గర పడే వరకు మనం 2 మినిట్స్కి 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాల్సిందే, లేదా అడుగంటుకుపోతుంది త్వరగానే ఇది. సో ఒకసారి కలిపేసాను, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా. కానీ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు కర్రీని మ్యాక్సిమం మనం ఆ కర్రీ అయ్యే వరకు అటు ఇటు ఏ పని పెట్టుకోకుండా ఉంటే ఆ కర్రీ టేస్టే వేరుగా వస్తుంది. మనం అటు ఇటు వెళ్ళామో, కొంచెం ఏదైనా మర్చిపోయి వేసామో, ఇంకా ఆ కర్రీ టేస్టే మారిపోద్ది. సో మ్యాక్సిమం నాన్ వెజ్ చేసినప్పుడు మనం అక్కడే దగ్గరుండి చూసుకునే ఆ కర్రీ అయ్యే వరకు ఉంటేనే టేస్ట్ బాగా వస్తుందని నా ఫీలింగ్. సో కొంచెం మగ్గింది, దగ్గర పడుతుంది. ఇలాంటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం తగ్గినవి ఏమైనా ఉంటే వేస్తాను ఇలాంటప్పుడే. సో వేసి ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ పోసి నేను కొత్తిమీరని ఇందులోనే వేసేస్తాను అనమాట. సో అది బాగా ఫ్లేవర్ దానికి పడుతుందని నా ఫీలింగ్. సో కర్రీ ఉడికేటప్పుడే వేస్తాను, లాస్ట్ను కూడా వేస్తాను కొంచెం గార్నిష్ కోసం. సో ఇప్పుడు వేసింది కర్రీకి బాగా పడుతుంది, సో అందుకే ముందుగానే కొంచెం వేస్తాను అన్నమాట కొత్తిమీర కూడా. ఇది వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి అంతాని మూత పెట్టేసి సిమ్లోనే అంతా కర్రీ అంతా ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ వదిలేయాలి అట్లా, మళ్ళీ ఆయిల్ తేలే వరకు కూడా. మధ్య మధ్యలో మీ ఇంట్లో ఎంతమందికి పీతల కర్రీ ఇష్టం? పిల్లలు ఇష్టంగా తింటారా? మనం పిల్లలకి ఇష్టమైంది చేస్తేనే, లేదా అంటే వాళ్ళము అసలు తినడానికే ఇంట్రెస్ట్ చూపించరు. పిల్లలు ఎప్పుడు పెద్ద అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే అయినా అప్పుడు తింటారేమో అన్న ఇది ఉంటుంది. సో సిమ్లో పెట్టేశాను, మూత పెట్టేసి మగ్గుతుంది.
కానీ 5 మినిట్స్కి ఒకసారి తీసి చూస్తూనే ఉంటాను నేను. ఇంకా బాగా దగ్గర పడాలన్నమాట కర్రీ. ఇది ఎంత దగ్గరగా అయితే అంత బాగుంటుంది. అంటే కొంతమంది పులుసును కూడా ఇంట్రెస్ట్గా తింటారు, కానీ పులుసు కన్నా నాకు ఇగురైతే కొంచెం బాగుంటుందని మూత పెట్టేసి ఉంచి సిమ్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ అది కలుపుతూ ఉండాలి. అది దగ్గరికి అయిందో లేదో చూస్తూనే ఉండాలి. ఇది టైం ఎక్కువేం పట్టదు, కాకపోతే అది మాడిపోకుండా చేసుకోవాలి కాబట్టి మనం దగ్గర నించోవలసిందే కర్రీ అయ్యే వరకు. మ్యాక్సిమం మహా అయితే ఒక 1/2 అవర్లో అయిపోతుంది ఈ కర్రీ. సో దగ్గర పడుతూనే ఉంది. ఆయిల్ బాగా తేలాలన్నమాట. అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌనిష్ కానీ కర్రీ అంత దగ్గరగా ఫ్రై అయితేనే అది టేస్ట్ ఉంటుంది. ఆయిల్ తేలుతుంది, చూస్తున్నారు కదా. సో మనం ఇలా దగ్గరగా అయ్యే వరకు అయినప్పుడే కర్రీ బాగున్నట్టు అనమాట. సో ఇంకాస్త ఫ్రై అవ్వాలి, ఆల్రెడీ అడుగు అంటుతుంది కదా. సో ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. అయిపోతుంది ఇంక కర్రీ. లాస్ట్న ఇదంతా తీసి మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పీతల ఇగురు ఫ్రై ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలా దగ్గరగా చేసుకుంటే అది బాగుంటుందన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. పీతలు వన్స్ ట్రై చేసిన వాళ్ళు మ్యాక్సిమం అది తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.